Hi friends, welcome to Anshu's library. Today's topic is about nitrogen cycle. సో మనం ఆల్రెడీ బయోజియోకెమికల్ సైకిల్స్లో బ్రీఫ్గా డిస్కషన్ అనేది చేసుకున్నాము అబౌట్ నైట్రోజన్ సైకిల్. ఇక్కడ ఈ క్లాస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. వై బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోజియోకెమికల్ సైకిల్ నైట్రోజన్ సైకిల్. అందులో ఉండే వేరియస్ స్టెప్స్ లైక్ నైట్రోజన్ ఫిక్సేషన్, అసిమిలేషన్, అమోనిఫికేషన్, nitrification, denitrification, these are all different type of steps which are included in nitrogen cycle. So let's start the class. So first of all, the nitrogen cycle is the biogeochemical cycle by which nitrogen is converted into multiple chemical forms as it circulates among atmospheric, terrestrial and marine ecosystem. So just look at this nitrogen cycle anedi, we know that one of the biogeochemical cycle, which means the nitrogen is transmitted from biotic to abiotic, abiotic to biotic అంటే ఒక సర్క్యులర్ మేనర్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ నైట్రోజన్ అనేది డిఫరెంట్ కెమికల్ ఫామ్స్లోకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ సర్క్యులేట్స్ త్రూ అట్మాస్ఫియర్, టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ అంటే వాటర్. ఈ మూడు ఏవైతే అట్మాస్ఫియర్, టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ ద్వారా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ద కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ కెన్ బి క్యారీడ్ అవుట్ త్రూ బోత్ బయాలజికల్ అండ్ ఫిజికల్ ప్రాసెస్. ఈ టూ ప్రాసెస్ ద్వారా కూడా నైట్రోజన్ అనేది కన్వర్షన్ జరుగుతుంది. అంటే నైట్రోజన్ అనేది ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నైట్రోజన్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది యాజ్టీజ్గా ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ కన్జ్యూమ్ చేసుకోవు. ఈజ్ ఎయిదర్ నైట్రేట్స్, నైట్రైట్స్ ఆర్ అమోనియా ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్స్ అనేవి అప్టైన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ దేర్ బై కన్జ్యూమర్స్ అనేవి అప్టైన్ చేసుకుంటాయి. సో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్ ఇంక్లూడ్స్, we know that fixation, ammonification, nitrification and denitrification. So these are all the important process in the nitrogen cycle. The majority of the earth atmosphere, 78% is atmospheric nitrogen. It is the largest source of nitrogen. We know that మనకు అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ అనేది కంపోజిషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బట్ యాజ్టీజ్గా ఈ ఫ్రీ నైట్రోజన్ని ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా యూటిలైజ్ చేసుకోవు. ఎయిదర్ నైట్రేట్స్ ఆర్ నైట్రేట్స్ ఈ రూపంలో అదర్ కెమికల్ ఫామ్స్లో ఉంటేనే మనకి దాన్ని అప్టైన్ చేసుకొని మన బాడీలో అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ కావచ్చు, న్యూక్లిక్ యాసిడ్స్ కావచ్చు, ఇలాంటి సింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ప్రాసెస్. So we know that nitrogen is present in the environment in a wide variety of chemical forms including organic nitrogen, ammonium, NH4, NH4+, nitrite, NO2-, nitrates, NO3-, nitrous oxide, N2O, nitric oxide, NO or inorganic nitrogen gas, that is N2. So these are all the different chemical forms which are all present in the environment. So organic nitrogen may be in the form of living organisms or humus or in the intermediate product of organic matter decomposition. So organic nitrogen అనేది ఎయిదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది, లేదా వాటి నుంచి రిలీజ్ అయిన డికే అంటే వాటి నుంచి రిలీజ్ అయిన వేస్ట్ కావచ్చు, లేదా అవి చనిపోయినప్పుడు వచ్చే డెడ్ మెటీరియల్స్లో మనకు ఆర్గానిక్ నైట్రోజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. And then the process in the nitrogen cycle is to transform nitrogen from one form to another. So in the nitrogen cycle, we are going to discuss about the nitrogen is converted from one form to another form. So just look at this. So first of all, the first step in the nitrogen cycle is nitrogen fixation, the conversion of nitrogen gas into nitrates and nitrites through atmospheric, industrial and biological process is called nitrogen fixation. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ త్రూ అట్మాస్ఫియరిక్, ఇండస్ట్రియల్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఏదైనా ఒక మెథడ్ ద్వారా, ఏదైనా ఒక ప్రాసెస్ ద్వారా నైట్రోజన్ గ్యాస్ అనేది నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ రూపంలోకి మారడాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అనుకోవచ్చు. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ మస్ట్ బి ప్రాసెస్డ్ ఆర్ ఫిక్స్డ్ ఇంటూ ఏ యూజబుల్ ఫామ్ టు బి టేకెన్ అప్ బై ప్లాంట్స్. సో ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది ఇట్ ఈస్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఏ యూజబుల్ ఫామ్ విచ్ ఈస్ టేకెన్ అప్ బై ప్లాంట్స్ బిట్వీన్ 5 and 10 billion kgs per year ఆర్ ఫిక్స్డ్ బై లైటనింగ్ స్ట్రైక్స్. లైటనింగ్ స్ట్రైక్స్ ద్వారా మనకి ఇంత అమౌంట్ ఆఫ్ నైట్రోజన్, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది
ఫిక్సేషన్ జరుగుతుంది. బట్ మోస్ట్ ఫిక్సేషన్ ఈజ్ డన్ బై ఫ్రీ లివింగ్ ఆర్ సింబయోటిక్ బ్యాక్టీరియా నోన్ యాజ్ diazotrophs. Very important. So most amount of atmospheric nitrogen is fixed by free living or symbiotic bacteria known as diazotrophs. వీటి వలన మ్యాక్సిమం ఫిక్సేషన్ అంటే నైట్రోజన్ గ్యాస్ అనేది కన్వర్టెడ్ ఇంటూ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్. సో దీస్ బ్యాక్టీరియా హ్యావ్ ద నైట్రోజినేజ్ ఎంజియం. సో ఈ బ్యాక్టీరియాలో ఏవైతే సింబయాటిక్ బ్యాక్టీరియాలో మనకు ఒక ఎంజియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, దట్ ఈజ్ నైట్రోజినేజ్ ఎంజియం దట్ కంబైన్స్ ద గ్యాషియస్ నైట్రోజన్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆ నైట్రోజినేజ్ ఎంజియం అనేది ఉండడం వల్ల విచ్ కంబైన్స్ గ్యాషియస్ నైట్రోజన్ విత్ హైడ్రోజన్తో కంబైన్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, టు ప్రొడ్యూస్ అమోనియా విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బై బ్యాక్టీరియా. సో ఇక్కడ ఏమవుతుంది, అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దెన్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బై బ్యాక్టీరియా. అగైన్ అమోనియా అనేది మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ లాగా ఫామ్ అవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి విచ్ గెట్ కన్వర్టెడ్ ద అమోనియా ఇంటూ nitrates and nitrates form. So this is called nitrogen fixation. And then the next step is assimilation. Plants can absorb nitrate or ammonia from the soil by their root hairs. సో మనకి రూట్లో ఉండే ఆ రూట్ హెయిర్స్ నుంచి ప్లాంట్స్ అనేవి విచ్ కెన్ అబ్జర్వ్ ద నైట్రేట్స్ ఆర్ అమోనియం అయాన్స్ ఫ్రమ్ ద సాయిల్ నుంచి అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. ఇఫ్ నైట్రేట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇట్ ఈస్ ఫస్ట్ రెడ్యూస్డ్ టు నైట్రైట్. సో నైట్రేట్స్ అనేవి కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఎలా మారుస్తాయి, నైట్రేట్ రూపంలోకి మారుస్తాయి అండ్ దెన్ అమోనియం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ప్లాంట్స్ అనేవి నైట్రేట్స్ని అబ్జర్వ్ చేసుకున్నాయో ఫస్ట్ ఇట్ రెడ్యూస్డ్ టు నైట్రేట్స్ అండ్ దెన్ అమోనియం అయాన్స్ ఫర్ ఇంకార్పొరేషన్ ఇంటూ అమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ క్లోరోఫిల్. సో ఇలాంటి ఫామ్లోకి ఎప్పుడైతే కన్వర్షన్ అనేది జరుగుతుందో which are incorporated into amino acids, nucleic acids and chlorophylls in plants that have a symbiotic relationship with rhizobium. We know that rhizobium species which are having a symbiotic relationship with plants. Some nitrogen is assimilated in the form of ammonium ions directly from the nodules. So మనకి ఏవైతే రూట్స్ ఉండే నాడ్యూల్స్, వి నో దట్ మనం లోయర్ క్లాసెస్లో చదువుకొని ఉంటారు, రూట్స్ ఉండే నాడ్యూల్స్ నుంచి అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ అనేది డైరెక్ట్గా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. వీటిల్లో రైజోబియం ప్లాంట్స్, దీస్ ఆర్ సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ ప్లాంట్స్. సో ఇవేం చేస్తే డైరెక్ట్గా అమోనియం అయాన్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది, అంటే అబ్జార్ప్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ అమోనిఫికేషన్, వెన్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ డైస్ ఆర్ అన్ యానిమల్ ఎక్స్పెల్స్ వేస్ట్ ద ఇనిషియల్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఆర్గానిక్. సో మనం ఏం చెప్పుకోవచ్చు, అమోనిఫికేషన్లో ప్లాంట్స్ అనేవి కానీ యానిమల్స్ అనేవి కానీ చనిపోయినప్పుడు కావచ్చు, యానిమల్స్ అనేవి ఎక్స్క్రీటాని రిలీజ్ చేసినప్పుడు కావచ్చు, మనకు అక్కడ రిలీజ్ అయ్యేది ఆర్గానిక్ నైట్రోజన్. సో బ్యాక్టీరియా అండ్ ఫంగై ఏం చేస్తాయి, ఆర్గానిక్ నైట్రోజన్ని విచ్ కన్వర్ట్ ద ఆర్గానిక్ నైట్రోజన్ విత్ ఇన్ ద రిమైన్ బ్యాక్ ఇంటూ అమోనియా, మళ్ళీ తిరిగి అమోనియా రూపంలోకి NH4+ ఈ అమోనియన్ రూపంలోకి చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అమోనిఫికేషన్ ఆర్ మినరలైజేషన్. సో ఏమవుతుంది, మనకి తిరిగి అక్కడ బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేది విచ్ కన్వర్ట్స్ ద ఆర్గానిక్ నైట్రోజన్ ఇంటూ అమోనియం రూపంలో మార్చడాన్ని మనం అమోనిఫికేషన్ ఆర్ మినరలైజేషన్ అని అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. అండ్ దెన్ నైట్రిఫికేషన్. So let's see the nitrification. The conversion of ammonia to nitrate is performed primarily by soil living bacteria and other nitrifying bacteria. సో ఇక్కడ ఏమవుతుంది, అమోనియా అనేది తిరిగి నైట్రేట్ రూపంలోకి కన్వర్ట్ అవ్వడాన్ని మనం నైట్రిఫికేషన్గా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ డన్ బై సమ్ సాయిల్ లివింగ్ బ్యాక్టీరియా అండ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో దీస్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అండ్ సాయిల్ లివింగ్ బ్యాక్టీరియా విచ్ కన్వర్ట్స్ ద అమోనియం ఇంటూ నైట్రేట్స్ రూపంలోకి కన్వర్షన్ అనేది చేస్తాయి. ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఆఫ్ నైట్రిఫికేషన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియం ఈజ్ పర్ఫార్మ్డ్ బై బ్యాక్టీరియా సచ్ యాజ్ నైట్రజోమోనాస్ స్పీసీస్ విచ్ కన్వర్ట్స్ ద అమోనియా టు నైట్రైట్స్. ఫస్ట్ ఎలా మారుస్తాయి, నైట్రజోమోనాస్, వెరీ ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్ దీస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పీసీస్. నైట్రజోమోనాస్ స్పీసీస్ ఏం చేస్తుంది, ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా is performed by a species that is Nitrosomonas which converts the ammonia to nitrate, ammonia to nitrites.
Other bacterial species such as Nitrobacter is responsible for the oxidation of nitrites to nitrates. It is important for the ammonia to be converted to nitrates or nitrates because ammonia gas is toxic to plants. ప్లాంట్స్కి అమోనియా గ్యాస్ అనేది టాక్సిక్ కాబట్టి దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమోనియా గ్యాస్ ఏదైతే అమోనిఫికేషన్లో రిలీజ్ అయిన అమోనియా గ్యాస్ అనేది ప్లాంట్స్కి టాక్సిక్ కాబట్టి నైట్రిఫికేషన్ ద్వారా మనకి ఏమవుతుంది, కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి నైట్రోజోమోనాస్ స్పీసీస్ అనేవి విచ్ కన్వర్ట్స్ ద అమోనియా టు nitrites and nitrobacter like species which convert the nitrites into nitrates. Conversion అనేది జరుగుతుంది. So this is called as nitrification. And then the next process is denitrification. So denitrification is the reduction of nitrates back into nitrogen gas. So ఇక్కడ ఏమవుతుంది, denitrificationలో the reduction of nitrates back into nitrogen gas, తిరిగి మళ్ళీ నైట్రేట్స్ అనేవి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ లాగా రిలీజ్ అవ్వడాన్నే మనం డీనైట్రిఫికేషన్ అనుకోవచ్చు. అండ్ కంప్లీటింగ్ ద నైట్రోజన్ సైకిల్. ద ప్రాసెస్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై బ్యాక్టీరియల్ స్పీసీస్ సచ్ యాజ్ సూడోమోనాస్ paracoccus under anaerobic conditions. So this process is done by some bacterial species like Pseudomonas and Paracoccus. So this process is done under anaerobic conditions, means in the absence of oxygen. So here just look at this, they use the nitrate as an electron acceptor in the place of oxygen during respiration. So ఏం చేస్తాయి ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది which utilize nitrate as an electron acceptor in the place of oxygen during respiration. Respiration ప్రాసెస్లో ఆక్సిజన్కి బదులుగా నైట్రేట్స్ని యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీస్ ఫ్యాకల్టేటివ్ మీనింగ్ ఆప్షనల్లీ, ఫ్యాకల్టేటివ్ అంటే ఏం చేయొచ్చు, ఏం చెప్పొచ్చు మనం, ఫ్యాకల్టేటివ్ ఆర్గానిజమ్స్ మీన్స్ దే కెన్ సర్వైవ్ ఇన్ అనరోబిక్ కండిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏరోబిక్ కండిషన్స్, ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాయి. సో బట్ ఇక్కడ డీనైట్రిఫికేషన్లో జరిగేది ఎనరోబిక్ ప్రాసెస్. Anaerobic bacteria can also live in aerobic conditions. Denitrification happens in anaerobic condition. Denitrification మాత్రం మనకు జరిగేది anaerobic conditions. Example, water logged soils. We know that water logged soils అంటే వాటర్ ఎక్కడైతే స్టాగ్నెంట్ అయిపోయి ఉంటాయో అలాంటి సాయిల్స్లో మనకి డెఫినెట్గా ఆక్సిజన్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. సో అలాంటి రీజియన్స్లో డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగి నైట్రేట్స్ అనేవి తిరిగి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్లోకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ కంప్లీటింగ్ ద నైట్రోజన్ సైకిల్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. సో దిస్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్, నైట్రోజన్ సైకిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో దట్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అనేది దాదాపు 78% మనకి అట్మాస్ఫియర్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇది ఏమవుతుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి మనకి అమోనియా, వి నో దట్ రైజోబియం బ్యాక్టీరియాలో ఉండే నాడ్యూల్స్ అనేవి డైరెక్ట్గా అసిమిలేషన్ అనేది చేస్తాయి. అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని అమోనియా రూపంలో అబ్జార్ప్షన్ అనేది అంటే కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతాయి, అమోనియా అనేది ఫామ్ అవుతుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. అండ్ అమోనియంని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది నైట్రైట్స్ రూపంలోకి కన్వర్ట్ చేస్తాయి. అండ్ దెన్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది నైట్రైట్స్ని నైట్రేట్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. అగైన్ ఈ నైట్రేట్స్ని ప్లాంట్స్ అనేవి ఎసిమిలేషన్ చేసుకుంటాయి, అంటే అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అండ్ ప్లాంట్స్ నుంచి యానిమల్స్ అనేవి అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అండ్ ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ డెడ్ అయినప్పుడు లేదా ఈ యానిమల్స్ నుంచి వచ్చే ఎక్స్క్రిటా అనేది మనకి రిలీజ్ అయినప్పుడు డీకంపోజర్స్ అనేవి ఏం చేస్తాయి, అగైన్ కన్వర్టింగ్ ఇంటూ అమోనియం లాగా కన్వర్ట్ చేస్తాయి. సో ఇలా ఒక సైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం నాట్ ఓన్లీ నైట్రోజన్ ఫిక్సింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ కాకుండా మనకి ఇక్కడ లైటనింగ్ స్ట్రైక్స్ ద్వారా కూడా డైరెక్ట్గా నైట్రేట్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. ఆ నైట్రేట్స్ అసిమిలేషన్ అనేది కూడా ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ తిరిగి కొన్ని డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేవి ఏం చేస్తాయి, ఈ నైట్రేట్స్ని తిరిగి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ అబౌట్ నైట్రోజన్ సైకిల్. ఒకటి నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ ద్వారా ఫిక్సేషన్ జరుగుతుంది. అండ్ ఇంకోటి లైటనింగ్ స్ట్రైక్స్ ద్వారా కూడా ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. So this is one of the important cycle, that is nitrogen cycle. So I hope you understand this class.
Thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.